హలో నమస్తే. రాహుల్ గాంధీ పేరు చెప్తే ఎలక్షన్ కమిషన్కు నిద్ర రావట్లే. రాహుల్ గాంధీ పేరు చెప్తే అర్ధరాత్రి టక్కు నిద్రలోంచి ఉలిక్కి పడుతున్నట్టుంది ఈసీ. రాహుల్ గాంధీ రైజ్ చేస్తున్న అంశాలకు ఆన్సర్ చెప్పలేక ఎక్కడో దాక్కుండిపోయింది ఎలక్షన్ కమిషన్. ఈ మాటలు చెప్పడానికి నేనేం హెజిటేట్ చేయదలుచుకోవట్లేదు. ఎలక్షన్ కమిషన్ పనితీరు దేశవ్యాప్తంగా చాలా దారుణంగా తయారైంది. దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ పైన తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తోంది, ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా లేదు అని నమ్ముతున్న వాళ్ళ సంఖ్య ఈ దేశంలో చాలా ఎక్కువగా ఉంటుంది. రాహుల్ గాంధీ ఆన్ రికార్డ్ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఎలక్షన్ కమిషన్ చేస్తున్న తప్పులని ప్రజల ముందు పెట్టిన తరువాత వాటికి ఆన్సర్ చేయాల్సిన ఎలక్షన్ కమిషన్ ఒక చిన్న ట్వీట్ తోటో ఏమీ లేదు అంతా బాగానే ఉందని ఒక మాటతోటో సరిపెట్టుకుంటోంది. రాహుల్ గాంధీ రైజ్ చేస్తున్న ప్రశ్నల్ని సుప్రీంకోర్టు కూడా అడుగుతున్నా సుప్రీంకోర్టు కూడా సమాధానాలు చెప్పడానికి మీనమేషాలని లెక్కేస్తోంది. బీహార్లో సర్ పేరుతో జరుగుతున్న ఓటర్ల జాబితా విధ్వంసం పైన నాట్ ఓన్లీ రాహుల్ గాంధీ, అనేక రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, జర్నలిస్టులు అనేక మంది పోరాటం చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు దృష్టికి అంశాన్ని తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయిన తర్వాత చాలా మార్పులు అక్కడికి వచ్చాయి. సర్ పేరుతో భారీగా ఓట్ల తొలగింపు అంశం ఎలక్షన్ కమిషన్కి ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా రాహుల్ గాంధీ మరోసారి ఓటర్ల జాబితాలో ఓటర్లను ప్రైవేట్ ఏజెన్సీలు, ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ ఐడీల ద్వారా తొలగింపజేస్తున్నారు. అలా తొలగించిన ఓట్లు ప్రతి నియోజకవర్గంలోనూ వేల సంఖ్యలో ఉంటున్నాయి. ఆ తొలగింపబడిన ఓట్లు భారతీయ జనతా పార్టీ వ్యతిరేక పార్టీలకు సంబంధించిన ఓట్లుగా ఉంటున్నాయి అంటూ ఆధారాలతో బయటపెట్టిన తర్వాత ఎలక్షన్ కమిషన్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒకటి రాహుల్ గాంధీ చెప్తోంది తప్పు, మాట్లాడుతోంది తప్పు అంటూ గడిచిన 3 నెలలుగా వాదిస్తూ వస్తున్న ఎలక్షన్ కమిషన్ అవకాశం తీసుకొని వివరణ ఇవ్వాల్సిన ఎలక్షన్ కమిషన్ అవకాశం దొరికినప్పుడు, ఎవరైనా అడిగినప్పుడు మాత్రమే వివరణకు పరిమితమై ఉండడం చూస్తూ ఉన్నాం. అటువంటి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు రాహుల్ గాంధీ రైజ్ చేసిన అంశాల పట్ల స్పందించడం మొదలుపెట్టింది. నోటితో కాదు, యాక్షన్తో. ఓటర్ల జాబితా నుంచి ఓటరు తొలగింపు ప్రక్రియకు సంబంధించి ఆధార్ కార్డు, ఫోన్ నంబరు లింక్ ఉంటే తప్ప ఆధార్ కార్డుకి అనుసంధానమైన ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత మాత్రమే ఆ ఓటు తొలగించాలి అనే నిబంధనని కొత్తగా తీసుకొచ్చింది ఎలక్షన్ కమిషన్. గతంలో లేదు. అలా లేని కారణంగా అనేక ఓట్లు తొలగింపుకు గురయ్యాయని రాహుల్ గాంధీ ఆరోపణ చేశారు. రాహుల్ గాంధీ ఆరోపణల దరిమిలా ఆరోపణల తర్వాత తప్పేంటో తెలుసుకొని, లేదా మనం చేస్తున్న పొరపాటు అందరికీ తెలిసిపోయిందని భయపడి దాన్ని సరిదిద్దుకున్నట్టు నటిస్తుందో తెలియదు, సరిదిద్దుకోవడానికి ఆలోచన చేస్తుందో తెలియదు, సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా ప్రస్తుతం మనకు కనపడుతోంది. దాంతోపాటు సర్ పేరుతో ఇక దేశవ్యాప్తంగా కూడా ఓటర్ల జాబితా సవరణ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆలోచిస్తున్న నేపథ్యంలో మిగతా రాష్ట్రాలలో కూడా ఓటర్ల జాబితా సవరణ చేసే సందర్భంలో బీహార్లో చేసిన తప్పులు చేయకండి అంటూ అన్ని రాష్ట్రాల సిఈసీలకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. ఇది కూడా రాహుల్ గాంధీ పోరాట ఫలితంగానే చూడాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ చేసిన పోరాటం కారణంగానే ఎలక్షన్ కమిషన్ సిఈసీలను పిలిచి మీటింగ్ పెట్టి సర్ పేరుతో మీ రాష్ట్రాల్లో చేయబోతున్న ఓటర్ల సవరణలో జాగ్రత్తలు తీసుకోండి అంటూ చెప్పింది. బీహార్లో పార్టీలకు తెలియకుండా, పార్టీలను సంప్రదించకుండా, పార్టీల ప్రమేయం లేకుండా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టిన ఎలక్షన్ కమిషన్ ఇక దేశంలో జరిగే ఓటర్ల జాబితా సవరణలో మాత్రం అన్ని రాజకీయ పార్టీలను పరిగణనలోకి తీసుకోండి అంటూ సిఈసీలను కోరుతోంది. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్ కమిషనర్లని మీ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ జరుగుతున్న సందర్భంగా ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలందరికీ సమాచారం ఇవ్వండి, వాళ్ళందరినీ పిలవండి, వాళ్ళందరితో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత సవరణ ఏ రకంగా చేస్తున్నారో వాళ్ళకి చెప్పండి, వాళ్ళ దగ్గర నుంచి సూచనలు తీసుకోండి, ఆ సూచనలు పాటించండి, ఆ తర్వాతే ఓటర్ల జాబితా సవరణ చేయండి అంటూ ఆదేశాలు ఇచ్చింది. ఇది రాహుల్ గాంధీ పోరాటం ఫలితంగా ఎలక్షన్ కమిషన్లో వచ్చిన మేలుకొలుపుగా చూడాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ ఇప్పుడు మీరు చేస్తున్నారంటే ఇంతకాలం ఇవన్నీ తప్పులే కదా, ఇంతకుముందు ఇవన్నీ తెలియక చేసిన తప్పులా, ఇంటెన్షనల్గా చేసిన తప్పులు కదా, కావాలని చేసిన తప్పులు కదా, ఎవరి కోసమో చేసిన తప్పులు కదా, ఎవరినో ఓడించడానికి చేసిన తప్పులు కదా, ఇంకెవరినో గెలిపించడానికి చేసిన తప్పులు కదా. తప్పు బయటపడ్డ తర్వాత, తప్పు రాహుల్ గాంధీ బయట పెట్టిన తర్వాత, రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయత మీదనే దెబ్బ కొట్టిన తర్వాత ఆన్సర్ చెప్పలేక అయోమయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఇవి మాత్రమే కాదు. ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి, ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తున్న తీరు లోపభూయిష్టంగా ఉన్న నేపథ్యంలో దానిని సవరించడం పైన కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాలి. ప్రధానంగా
ఎలక్షన్ కమిషనర్ల నియామకమే లోపభూయిష్టం ఈ దేశంలో. ఎలక్షన్ కమిషనర్ల నియామకం విషయంలో తీసుకొచ్చిన మార్పుని ఆపేయాల్సిన అవసరం ఉంది. పాత పద్ధతిలో మళ్ళీ ఎలక్షన్ కమిషనర్ల నియామకం జరగాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంలో సీనియర్ మంత్రి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత వీళ్ళు ముగ్గురు కలిసి ఎలక్షన్ కమిషనర్లను నియమిస్తారు అంటే ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రధానమంత్రి, ప్రభుత్వంలో ఉన్న కీలకమైన మంత్రి ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఒకే కూటమికి సంబంధించిన వాళ్ళు ఉన్న నేపథ్యంలో ప్రతిపక్ష నేత మాట వ్యాలిడ్ అయ్యే అవకాశం ఎక్కడ ఉంటుంది? అప్పుడు అధికార పార్టీ అనుకున్న వాళ్ళే ఎలక్షన్ కమిషనర్లు అవుతున్నారు కదా. గతంలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ప్యానల్ నుంచి ఎందుకు తొలగించారనే దానికి సహేతుకమైన ఆన్సర్ ఒక్కటి కూడా ప్రభుత్వం దగ్గర లేనప్పుడు, ప్రభుత్వం తమకు కావాల్సిన వాళ్ళని కమిషనర్లుగా నియమిస్తున్నప్పుడు, వాళ్ళు నియమించిన కమిషనర్లు ఆ ప్రభుత్వం మళ్ళీ గెలవడానికి సంబంధించి ఎన్నెన్ని లోప్ హోల్స్ ఉన్నాయో వాటన్నిటిని క్రియేట్ చేస్తున్నప్పుడు, దానిపైన రాహుల్ గాంధీ పోరాటం చేసి ప్రజల దృష్టికి ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పుల్ని తీసుకెళ్ళినప్పుడు ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయత ప్రమాదంలో పడిపోయింది. దేశానికి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇప్పుడు మీరు సరిదిద్దుకుంటున్న తప్పులన్నీ కూడా మీరు కావాలని ఇంటెన్షనల్గా చేసినవేనని ప్రజలు ఇప్పుడు అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. రాహుల్ గాంధీ రేజ్ చేసిన తర్వాత మీరు వాటిని సరిదిద్దుతున్నారు కాబట్టి. పైగా 3 నెలలుగా సుప్రీంకోర్టు అనేక సందర్భాలు అడిగితే కాలుకేస్తే మెడకేస్తే కాలుకేస్తూ అడిగిన సమాచారాన్ని సరిగా ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. సుప్రీంకోర్టును కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందేమో, నేపాల్ తరహా తిరుగుబాటు ఎలక్షన్ కమిషన్ పైన వస్తుందేమో అనే భయంతో ఈసీ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కనపడుతోంది. ఈసీ తీసుకుంటున్న నిర్ణయాలు కంటి తుడుపు చర్యలుగా కాకుండా ప్రక్షాళన దిశగా ఉండాలి, చిత్తశుద్ధితో ఉండాలి, విశ్వసనీయతని పెంచుకునేలా ఉండాల్సిన అవసరం ఉంది.